హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. బ్యాక్ వచ్చి హై నెక్, ఫ్రంట్ వచ్చి వీ నెక్, అంటే క్లోజ్డ్ వీ నెక్. అంటే దీనికి ఇంకా బ్రాడ్ పెట్టుకోవచ్చు, కొంచెం ఇంకా డీప్ కూడా పెట్టుకోవచ్చు. వీ నెక్ కాబట్టి ఏమీ మీకు ఇబ్బందికరంగా ఏముండదు. నేను కాకపోతే మీడియంగా ఎంత పెట్టాలో అంత పెట్టాను. చూడండి, ఎక్కడ కూడా హామ్ రౌండ్ కానీ ఎక్కడ కూడా నేను దీనికి ప్యాడ్స్ కూడా పెట్టలేదు. ఎంత పర్ఫెక్ట్గా కూర్చొని చూసారా. ఇదే విధంగా మీరు కూడా మీ బ్లౌజ్ని ఎంత పర్ఫెక్ట్గా కట్ చేసుకోవాలి, స్టిచ్ చేసుకోవాలనుకుంటే కనుక మన వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు అర్థమైపోద్ది. ఏ కొలతలైనా కట్ చేసుకోవచ్చు, ఏ సైజులైనా కట్ చేసుకోవచ్చు. ఇంకా లేట్ చేయకండి వీడియో. అలాగే మన దగ్గర రెడీమేడ్ బ్లౌజ్ ప్యాటర్న్స్ ఉంటాయి. ఈ మోడల్ కూడా కావాలంటే ఉంటుంది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి వాట్సాప్ చేయండి. ప్రజెంట్ ఆఫర్ ఉంది. 7 ప్యాటర్న్స్ వచ్చి 999కి వస్తుంది. అలాగే మన వీడియో నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు ఫ్రంట్ ఓపెన్కి మనం డ్రాయింగ్ వేసుకుందాం. చూడండి, ఇక్కడ ఒక పావు ఇంచ్ వదులుకొని డ్రాయింగ్ వేసుకుంటే సరిపోతుంది. వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం పావు ఇంచు ఇక్కడ కూడా వేసుకోండి. పొడవు వచ్చి 14 ఇంచులు. దానికి పైన కింద కలిపి ఖర్చులకు 1 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. అలాగే ఫ్రంట్ కదా, ఇది ఫ్రంట్కి ఒక 1 ఇంచు అంటే 16 ఇంచులు తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఇంచు పావు, అలాగే బెస్ట్ పాయింట్ వచ్చి 11 ఇంచులు. అంటే ఇక్కడ ఖర్చులతో తీసి చెప్తున్నాను నేను. అలాగే ఫుల్ లెంత్ వచ్చి 13.5. ఇవన్నిటికి డ్రాయింగ్ వేసుకోండి. శంకది ఇంకా మనం డౌన్ చేయలేదు. మనం చెస్ట్లోది తీసి అప్పుడు డౌన్ చేద్దాం. శంక రౌండ్కి ముందు వేసేస్తున్నాను. డ్రాయింగ్ వేసేసుకోవడం నేను వేసుకున్న తర్వాత ఇప్పుడు చెస్ట్ పెడదాం. చెస్ట్ వచ్చి 36. దాంట్లో 4వ వంతు 9 ఇంచులు అవుతుంది. నేను ఫ్రంట్కి ఒక 1 ఇంచ్ యాడ్ చేస్తాను, 10 ఇంచులు. బ్యాక్కి అవసరం లేదు. ఓన్లీ బ్యాక్ మట్టికి 9 పెట్టేసుకుంటే సరిపోతుంది. ఓన్లీ ఫ్రంట్కి నేను 1 ఇంచ్ యాడ్ చేస్తాను, 10 పెడతాను. ఓకే, 10 పెట్టాను. షోల్డర్ వచ్చి 15 ఇంచులు. దానికి కొంచెం ఒక 1/2 ఇంచ్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం సెంటర్ డౌన్ పెట్టాలి కదా, ఇక్కడ నుంచి ఇంచు మైనస్ చేయండి. మనం ఆల్రెడీ ఫుల్ చెస్ట్ పెట్టాను చూసాం, అక్కడ నుంచి 1 ఇంచ్ మైనస్ చేయండి. మైనస్ చేసి మధ్యలో ఉన్నది ఎంత వచ్చిందో చూడండి ఒకసారి. ఇక్కడ నుంచి షోల్డర్ రెడీ పెట్టాం కదా, రెడీ కాడికి ఎంత వచ్చింది? 1.5 వచ్చింది. ఈ 1.5ని ఇక్కడ మైనస్ చేసి మనం శంక రౌండ్ వచ్చి 16 ఇంచులు, అందులో సగం 8 ఇంచులు పెడుతున్నాం. ఇప్పుడు మనకి శంక రౌండ్ వచ్చి 6.5 వస్తుంది, సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు షోల్డర్ కాడ ఎంత వచ్చింది? ఖర్చుల దగ్గర 8 వచ్చింది కదా, ఇక్కడ ఏ ఖర్చుల కాడ నుంచి 8 పెట్టి ఇంచు పావు బ్యాక్ పెట్టండి. బ్యాక్ పెట్టి డ్రాయింగ్ వేసేయండి. శంక రౌండ్. ఓకే, ఇప్పుడు చెస్ట్ పాయింట్ పెడతాను. చెస్ట్ పాయింట్ వచ్చి 4 ఇంచులు. ఇక్కడ ఒక 3 ఇంచులు పెట్టుకొని సరిపోతుంది. ఓకేనా. ఈ పాయింట్ ఈ కార్నర్ని కలిపి ఒక డ్రాయింగ్ వేయండి. ఓకే, ఇది కలిపితే ఒక డ్రాయింగ్ వేయండి. ఓకే, వేసాం కదా. ఇక్కడ ఒక 30 ఇంచు పెడితే సరిపోతుంది. ఓకేనా. 1/2 ఇంచ్ పెట్టుకోవచ్చు, 30 ఇంచ్ పెట్టుకోవచ్చు. మనకి బాగా అసలు ముక్కలు రాకూడదంటే కనుక 1/2 ఇంచ్ 30 ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. ఓకే, ఇది క్లోజ్ చేయాలి. ఇది క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ సెంటర్ డౌన్ కొంచెం డౌన్ అవుతుంది. ఇక్కడ మళ్ళీ డ్రాయింగ్ వేసుకొని తీసుకోవాలి. అలాగే ఇక్కడ నెక్ వచ్చి 3 ఇంచులు. షోల్డర్ డ్రాయింగ్ వేసేది. ఓకేనా. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలి కాబట్టి ఇదంతా తీస్తాను చూడండి. డైరెక్ట్ దీంట్లో కట్ చేయకూడదు ఫస్ట్ని. ఇప్పుడు ఇది క్లోజ్ చేయాలంటే ఇక్కడ కొంచెం కట్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు కట్ చేసాను డ్రాయింగ్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని క్లోజ్ చేయాలి. క్లోజ్ చేయాలంటే దీన్ని ఇలా ఒకసారి గీరుకొని పెట్టుకోండి.
పిన్ కొట్టుకోండి. పిన్ కొట్టుకున్నాక మళ్ళీ ఈ డ్రాయింగ్ని ఇలా కిందకి వేసుకోవడం. ఓకే, డ్రాయింగ్ వేసాను కదా శంఖ రౌండ్. ఇప్పుడు ఇది ఒకసారి మనకి శంఖ రౌండ్ వచ్చిందో లేదో కొలుద్దాం. చూడండి, కరెక్ట్గా మనం కొచ్చెడతాం కదా, అంతవరకు వచ్చేసింది. ఓకేనా, మీకు ఈ డ్రాయింగ్లో కన్ఫ్యూజ్ అవుతుంది. కట్ చేసి అవతల పక్కన కొంచెం చూపిస్తాను. గుర్తుపెట్టుకోండి, మీకు ఇది తక్కువ వచ్చింది, సపోజ్ శంఖం ఒక పావించి కింద దించుకోవడం అయితే, ఒకవేళ తక్కువ వస్తే కనుక. ఎక్కువ వచ్చింది ఒక పావించి పైకి పెట్టుకోవడం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇలాగే పెట్టాలి, ఇంతే పెట్టాలని లెక్క ఏమీ లేదు, మనకి శంఖ రౌండ్ సరిపెట్టుకోవాలంటే. ఓకేనా, ఇప్పుడు ఒకసారి మీకు ఈ పక్కన క్లియర్గా ఉంది కదా, కట్ చేసి కొలిసి చూపుతాను. మనం వాడికి వచ్చి తీస్తాం. చూడండి, మన కోట ఇక్కడ ఉంది. అదే మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా మనకి కిందకి పైకి పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు, కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట. చూడండి, ఇది వచ్చేసింది కదా. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ 2 ఇంచులకి డాట్ పెట్టుకుందాం, సరిపోతుంది. ఇప్పుడు ప్రిన్సెస్ కరువు డ్రాయింగ్ వేద్దాం. నేను ఇక్కడ ఈ జాయింట్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకుంటున్నాను. పెట్టాను కదా, ఇది డ్రాయింగ్ వేసాను కదా. ఇక్కడ డ్రాయింగ్ వేస్తాను. చూడండి, ఓకే, చూడండి నీట్గా వస్తుంది కదా, ప్రిన్సెస్ కట్ వచ్చేసింది. ఓకేనా, ఇప్పుడు ఈ లెంత్ సరిపోయింది, ఒకసారి కొలవ. 5 వచ్చింది, ఇదే 5 ఈ పక్కన రౌండ్ కూడా రావాలి. పావించి ఎక్స్ట్రా అవుతుంది, ఆ పావించి తీసి చూడండి, ఇది మ్యాచ్ చేస్తూ ఇది మ్యాచ్ చేస్తే ఇక్కడ కరెక్ట్గా వచ్చేస్తుంది మ్యాక్సిమం. ఓకే, నేను ఇక్కడ తీసాను. ఓకేనా, అలాగే ఇక్కడ ఒక పావించి పైకి వేసుకోండి. ఓకే, చూడండి రౌండ్ నీట్గా వచ్చింది కదా. ఈ 2 కూడా సరిపోతాయి ఇక్కడ లెంత్లో. ఓకేనా, ఇది ఇప్పుడు వీ నెక్ ఎంత కావాలి? వీ నెక్ కాబట్టి ఎక్కువ డౌన్ పెట్టుకున్న ఇబ్బంది లేదన్నమాట. నేను 8 ఇంచెస్ రెడీ వచ్చేలా పెడుతున్నాను క్రాస్గా. ఓకేనా, ఎందుకంటే నెక్ ఇలా క్రాస్గానే వస్తుంది కదా, దాని నుంచి ఎంత పెడుతున్నాను. ఇప్పుడు దీన్ని చూడండి ఇలాగా. ఓకే, ఈ షేప్లో మనం వీ నెక్ ಮಾಡಿ. డైరెక్ట్ వీ నెక్ కాదు, డైరెక్ట్ అయితే ఇలా వస్తుంది, ఇంత కవర్ అయిపోతుంది. చూడండి, ఇంత కవర్ అయిపోద్ది. డైరెక్ట్ వీ కాకుండా ఇలా కరువు తిప్పుతుంది అన్నమాట. ఇప్పుడు లేటెస్ట్గా ఎక్కువ వాడుతున్నారు కదా ఈ నెక్. ఓకే, ఇది వీ నెక్. ఇప్పుడు ఈ నెక్ కూడా తీసేస్తుంది. జస్ట్ ఇప్పుడు ఇక్కడ డాట్ కూడా పెడతాం మార్క్.
చూడండి క్లోజ్ చేసాం కదా, క్లోజ్ చేసిన తర్వాత జస్ట్ కొంచెం ఎక్కువ వస్తుంది, దీన్ని ఇలా తీసేయాలి. ఇలా తీయడం వల్ల ఏంటంటే మనకి నెక్ దగ్గర లూజ్ రాకుండా ఉంటుంది అన్నమాట. ఓకే, ఈ పావు నుంచి తీసేయడం. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా డాట్ పెట్టిన తర్వాత స్ట్రైట్ అవుతుంది. ఓకే, ఫ్రంట్ అయిపోయింది కదా, ఇంక బ్యాక్ కట్ చేస్తాను. చూడండి బ్యాక్ ఇది. ఓకేనా, బ్యాక్ ఓపెన్ ఉండదు కాబట్టి మనం ఇక్కడ ఏం ఖర్చు ఏం వదలట్లేదు, డైరెక్ట్ క్లోజ్. జస్ట్ కింద మట్టుకు పావం చేసుకోండి. నెక్ వచ్చి హైట్ వచ్చి 14 ఇంచులు కదా, 15 పెట్టుకుంటున్నాను ఖర్చులతోటి. ఈ డ్రాయింగ్ కాంచి మనం ఇంచు బావు కిందకి షోల్డర్ డౌన్ పెట్టాం కదా, షోల్డర్ డౌన్ ఇంచు బావు. ఇంక శంక డౌన్ ఎంత వచ్చింది ఇక్కడ కొలుచుకొని సరిపోతుంది. శంక డౌన్ 6.5 వచ్చింది కదా, ఒక హాఫ్ ఇంచ్ కలుపుకొని 7 ఇంచులు పెట్టుకోండి బ్యాక్కి. ఓకే, అన్నిటికి కలిపి డ్రాయింగ్ తీసుకోండి. షోల్డర్ వచ్చి 15 ఇంచులు ఖర్చు. ఓకేనా, ఇక్కడ చెస్ట్లో 4వ వంతు ఎంత ఉందో అంతే పెడుతున్నాను. చూడండి 9 ఇంచులు, ఎక్కువ యాడ్ చేయట్లేదు. అలాగే నడుము వచ్చి 30, 7.5, 1 ఇంచు ఖర్చుకి. ఓకేనా, కింద నుంచి ఒక 4.5 డాట్ పాయింట్ పెట్టుకోండి. ఇప్పుడు శంఖకి చేద్దాం. ఇది 8 వచ్చింది కదా, ఇక్కడ 8 ఇక్కడ ఇలా పెట్టుకొని 1 ఇంచ్ బ్యాక్ పెట్టండి సరిపోతుంది. సారీ, నేను శంఖ రౌండ్ ఇక్కడ నుంచి 7 ఇంచులు దింపేయాను, ఇక్కడ నుంచి దింపాలి 7. సారీ, ఇక్కడ 8 వస్తుంది కదా, 8 పెట్టుకొని 1 ఇంచు మైనస్ చేయండి. ఇప్పుడు దీన్ని మ్యాచింగ్ చేస్తూ డ్రాయింగ్. ఓకేనా, జస్ట్ స్కేల్ అవసరం లేదంటే ఇలా వేసుకోవడం. వేసుకొని ఇక్కడ మనం 3 ఇంచులు పెట్టాలి కదా, 3 ఇంచులు పెట్టుకొని డ్రాయింగ్ బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ పెంచాలి పొడవు. బ్యాక్ సైడ్ పొడవు ఎక్కువ ఉంటుంది ఈపీ. ఓకేనా, ఇక్కడ నుంచి జస్ట్ మొత్తం క్లోజ్ మాట్లాడి మీకు ఇక్కడి నుంచి ఒక ఇంచు పోగొట్టుకుని సరిపోతుంది. ఇంచు పోగొట్టుకొని ఇక్కడికి కాయిన్ చేయాలి. ఓకేనా, మనం ఇక్కడ దాకా వచ్చి పడతాం కాబట్టి ఇక్కడికి. గేట్ వచ్చి శంఖ రౌండ్ కూడా కొలవాలి, శంఖ రౌండ్ కూడా కొలిచేస్తాను. చూడండి శంఖ రౌండ్ కొలుపుతున్నాను. కరెక్ట్గా 8 ఇంచులకి ఒక పాయింట్ ఎక్స్ట్రా వచ్చింది. పాయింట్ పెద్ద సమస్య కానీ ఇక్కడ పాయింట్ పైకి పెట్టాను. ఓకేనా, ఇక అర్థమైందని అనుకున్నాను, తగ్గుతాను. చూడండి ఇక్కడ మనం పాయింట్ పెట్టిన తర్వాత సరిపోతుంది. అటు 8 వచ్చింది, సరిపోయింది. ఇక్కడ ఖర్చు మనం సమానంగా పెట్టేసుకొని ఇంచున్నర, అంత మిగతా అవసరం ఖర్చు. ఓకే, ఇప్పుడు ఇక్కడ సెంటర్ పెట్టుకోండి. సెంటర్కి తెలియకపోతే ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక మార్క్ పెట్టుకోండి. మార్క్ పెట్టి డాట్ మార్క్ పెట్టుకోండి. మనం పెట్టాం, ఇంచు పెట్టాం, అటు హాఫ్ ఇంచు, ఇటు హాఫ్ ఇంచు. ఓకే, ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలి, డాట్ని క్లోజ్ చేయాలి.
ఈ పక్క డ్రాయింగ్కి జస్ట్ అలా ఫోల్డ్ చేసుకొని ఇది ఇలా అనుకోండి. ఇలా అనుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఇప్పుడు మనకి ఇది ఎంతవరకు ఉందో చూసుకొని ఇలా మార్క్ పెట్టుకొని దీన్ని క్లోజ్ చేసాను సార్. ఓకే, జస్ట్ కరువు వచ్చింది కదా. ఇలా సమానంగా వచ్చిందో చూసుకొని దీన్ని క్లోజ్ కొంచెం ఓకే, సమానంగా వచ్చింది. ఓకే, మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇది స్కేల్ పెడితే అలా సమానంగా సరిపోవాలి. ఇలా స్కేల్ పెడితే స్ట్రైట్గా వచ్చాయి. ఓకేనా, బ్యాక్ కూడా అయిపోయింది. ఫ్రంట్ బ్యాక్. ఓకేనా, ఇది మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. హ్యాండ్స్ బెలూన్ హ్యాండ్స్ దీనికి కటింగ్ చేస్తాను, అది వేరే వీడియో పెడతాను. ఓకేనా, దీన్ని లైనింగ్ ఒరిజినల్ తీసి మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను, చూడండి. ఓకే, మన వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.